డోపింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సింపుల్ అండ్ డీప్గా అర్థం చేసుకుందాం. సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్ని ప్యూర్ ఫామ్లో యూజ్ చేస్తే కరెంట్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం కొంచెం ఇంప్యూరిటీస్ అని యాడ్ చేస్తాం, దానిని మనం డోపింగ్ అని చెప్తారు. డోపింగ్ అంటే సెమీ కండక్టర్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసి కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడం, దాన్ని మనం డోపింగ్ అని చెప్తారు. వై డోపింగ్ ఇంపార్టెంట్? ప్యూర్ సిలికాన్ ఈక్వల్ టు వీక్ కండక్టర్. ప్యూర్ సిలికాన్ అని యూజ్ చేస్తే కండక్టర్ అనేది వీక్గా ఉంటుంది. డోపింగ్ చేసిన సిలికాన్ ఈక్వల్ టు స్ట్రాంగ్ అండ్ కంట్రోలబుల్ కండక్టర్. ఓకే, ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ డయోడ్, ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్ అన్నీ డోపింగ్ వల్లనే వర్క్ చేస్తాయి. మనకి డోపింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ డోపింగ్స్ అనేవి ఉంటాయి, ఎన్ టైప్ డోపింగ్ అండ్ పీ టైప్ డోపింగ్. ఎన్ టైప్ డోపింగ్ అంటే ఇంప్యూరిటీస్ లైక్ ఫాస్ఫరస్ అనేది 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటుంది. కరెంట్ మెయిన్లీ ఎలక్ట్రాన్స్ వల్లే ఫ్లో అవుతూ ఉంటుంది. టీ టైప్ డోపింగ్ ఇంప్యూరిటీస్ అండ్ లైక్ బోరాన్ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ మిస్సింగ్ ఈజీ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కరెంట్ అనేది మెయిన్లీ హోల్స్ వల్లనే ఫ్లో అవుతూ ఉంటుంది. లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇమాజిన్ ఒక హైవే అనేది ఇమాజిన్ చేసుకోండి. ప్యూర్ సిలికాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ రోడ్. కార్స్ లేకపోతే మూమెంట్ అనేది ఉండదు. డోపింగ్ ఈజ్ ఈక్వల్ టు కార్స్ యాడ్ చేయడం అనమాట. ఓకే, ఎన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా కార్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్. పీ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్పాట్స్, హోల్స్ అనమాట. ఓకే, సింపుల్గా డోపింగ్ లేకుండా ఎలక్ట్రానిక్స్ పాసిబుల్ కాదు. డోపింగ్ వల్ల మనం కరెంట్ని డిజైన్ ఆర్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ 2 టైప్స్ కలిసి పిఎన్ జంక్షన్ క్రియేట్ అవుతుంది, డయోడ్ బేస్. డోపింగ్ లేకుండా ఎలక్ట్రానిక్స్ అనేవి పాసిబుల్ కాదు. డోపింగ్ వల్ల మనం కరెంట్ని డిజైన్ చేయడం లేదా కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ 2 కలిసి పిఎన్ జంక్షన్గా క్రియేట్ అవుతాయి, డయోడ్ బేస్. డోపింగ్ అంటే సెమీ కండక్టర్స్కి పవర్ ఇవ్వడం లాంటిది. కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే గైస్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బై బై.